సంక్రాంతి సంబరాల ముసుగులో ఈ పందాల పేరుతోటి, జూదాల పేరుతోటి 2,500,00,00,000 రూపాయలకు పైగా చేతులు మారింది అని తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికలే కథనాలు రాస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కోడిపందాలు, జూదం, అది పేకాట, గుండాట, కోతాట అదని ఇదని కాదు. ఎక్కడికక్కడ అఫీషియల్‌గా అక్కడే గిక్కర్లు మనం చెప్పక్కర్లే. ఒక టీడీపీ కీలక నేతనే ఏకంగా ఒక హోటల్లో 50 రూములు బుక్ చేయించి రాత్రి పగలు పేకాట ఆడించారు అని చెప్పి కూడా వాళ్ళే కథనాలు రాస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక వైపు అర్ధనగ్నపు డ్యాన్సులు, టాప్లెస్ డ్యాన్సులు, అమ్మాయిలకు టవాలాలు చుట్టించి వేదికల మీద డ్యాన్సులు, వీళ్ళను మళ్ళీ మినిస్టర్లు కూడా కలుసుకుని వాళ్ళతోటి డ్యాన్సులు, వీటి మీద జాతీయ స్థాయిలో కూడా ఇదేం అమానవీయం, ఇదేం అనాగరికం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కొందరు ఆ వేదికలెక్కి టాప్లెస్గా ఇప్పే, నువ్వు జాకెట్ ఇప్పు, నువ్వు ఇది ఇప్పు, లోపు నువ్వు అది ఉంచుకో, ఇంకా దారుణం లేండి. ఈ విధంగా వాళ్ళను ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఇన్ని దారుణ సంఘటనలు కనిపిస్తూ ఉంటే ఏ ఒక్క దగ్గర స్పందించని పోలీసులు చిత్తూరు జిల్లా, అది ఉమ్మడి ప్రస్తుతం తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర ఒక జల్లికట్టులో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు పెట్టారు. టీడీపీ, జనసేనతో పాటు వైసీపీ ఫ్లెక్సీలు కూడా పెట్టారు. అవి తీయలేదు అని చెప్పి ఒక వైసీపీ నేతను 3 ఏళ్ల కిందట జల్లికట్టులో ఏదో పొటేలు పోశారు అని చెప్పి, పొటేలు వాలిచ్చారని ఆ కేసులో అరెస్ట్ చేశారు అనే వార్త చూసిన తర్వాత, ఆయన సంక్రాంతికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పొటేల్లో కోశారు అని చెప్పి ఇటువంటి కేసుల్లో కూడా అరెస్టులు చేసి రోడ్ల మీద నడిపించుకుంటూ వచ్చిన ఇవన్నీ ఉదాహరించుకుంటూ నెటిజన్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఒక గొర్రెకు ఉన్నటువంటి విలువ కూడా ఒక ఆడబిడ్డకు లేదా? వాళ్ళతో అర్ధనగ్నంగా డాన్సులు వేయించి, వేదికల మీద ప్రెజర్ చేయించి, బలవంత పెట్టి, ఇంత బరి తెగించి చేయిస్తూ ఉంటే అవన్నీ చూస్తూ ఉన్న పోలీసులు ఒక నాయకుడు పుట్టినరోజు నాడుకు ఏవో కోశారు అని చెప్పి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. 3 ఏళ్ల కిందట ఏదో కోశారని చెప్పి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. వావ్, ఎంత గొప్ప సిస్టమ్, ఎంత గొప్ప పాలకులు అని చెప్పి అసలు హైలైట్ ఈ సిస్టమ్ కానీ పాలకులు కానీ ఈ విషయాలు ఏవి మాకు తెలియనట్లు, ఇవి మా దృష్టికి రావట్లు. మళ్ళీ 2 రోజులు అయితే జనాలు మర్చిపోతారు కదా అని 2 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎన్ని నీతులు చెబుతారో మీరు చూడండి. చెప్పే వాళ్ళది కాదులేండి, కనీసం విని నమ్ముతూ ఉన్నారు చూడండి, వాళ్ళది తప్పు.